హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 స్టార్టింగ్ డేట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 11 ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? ముందుగా జూలై అన్నారు. ఆ జూలైలో ఎందుకు నిర్వహించలేదు? జూలైలో నిర్వహించలేదు కాబట్టి ఎప్పుడు నిర్వహించేటువంటి ఛాన్స్ ఉంటుంది? ఈ టాపిక్ పైన ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి. అంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 11ని 1 జూలైలో నిర్వహిద్దాం అనుకున్నారు. బట్ T20 వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్స్ ఉండడం కారణంగా తన న్యాచురల్ విండోలో మషాల్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీని నిర్వహించలేదు. సో ఈ నేపథ్యంలో సెకండ్ న్యాచురల్ విండో అయినటువంటి అక్టోబర్ నుంచి ప్రో కబడ్డీ సీజన్ 11 స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెప్పాలి. డిసెంబర్ వరకు అయితే వెళ్ళరు. ఈసారి సెకండ్ న్యాచురల్ విండో అయినటువంటి అక్టోబర్లోని మనం ప్రో కబడ్డీని చూసేటువంటి అవకాశం ఉన్నట్లుగా నార్త్ నుంచి వస్తున్నటువంటి లీగ్స్ మనకు చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి అక్టోబర్లో ప్రో కబడ్డీ సీజన్ 11 స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పాలి. అండ్ మనం ఒకసారి గమనించినట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 7 కూడా అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. ప్రో కబడ్డీ సీజన్ 5 కూడా అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. ఈ రెండు మెగా ఈవెంట్స్ కూడా మనకి ఎప్పుడు గుర్తుండిపోయేటువంటి ఈవెంట్స్గా మారాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 కూడా అక్టోబర్ నుంచి స్టార్ట్ కాబోతోంది. అండ్ ఈ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వబోయేటువంటి ప్రో కబడ్డీ సీజన్ 11లో కూడా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా రాహుల్ చౌదరికి ఇది లాస్ట్ సీజన్. ఈ సీజన్ తర్వాత మనం ప్రో కబడ్డీ మ్యాట్ పైన రాహుల్ చౌదరిని చూసేటువంటి ఛాన్స్ లేదు. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ అభిమానులకు కావచ్చు, రాహుల్ చౌదరి అభిమానులకు కావచ్చు, ఇది ఒక స్పెషల్ సీజన్గా మనం అభివర్ణించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పర్దీప్ నెర్వాల్ మళ్ళీ పాట్నా పైరేట్స్ జెర్సీలోకి కనుక వస్తే పాట్నా పైరేట్స్ ఫ్యాన్స్కి, పర్దీప్ నెర్వాల్ ఫ్యాన్స్కి కూడా ఇది ఒక స్పెషల్ సీజన్గా నిలిచిపోతుందని చెప్పాలి. సో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో కూడుకున్నటువంటి సీజన్గా మనం ఈ సీజన్ని అభివర్ణించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఆక్షన్ డేట్కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను.